నమస్తే. తెలంగాణలో గ్రామాలలో ఎన్నికల సందడి, సర్పంచ్ ఎన్నికలకు సందడి, హోరు జోరు మొత్తం మొదలైంది. ఇప్పటికే మొదటి విడత నామినేషన్ల ప్రక్రియ ముగిసిపోయింది. నిన్న ఆదివారం కదా, నిన్న నుంచి రెండో విడత నామినేషన్ల ప్రక్రియ స్టార్ట్ అయింది. ఇక రకరకాల విచిత్ర సంఘటనలు, కథలు, కార్యక్రమాలు చాలా ఉన్నాయి. అసలు ఇక సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేయడానికి కొందరు పెళ్లి చేసుకున్నారు, కొందరు అయితే కాళ్ళ మీద పడి అడుక్కుంటున్నారు ఓటేయమని. ఇక రకరకాలు ఉన్నాయి. అంటే అప్పుడే ఓటు కాదు, సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేయబోతున్నా, నాకు సహకరించడాన్ని ప్రజల దగ్గరికి పోయి గద పట్టుకోవడం, కాళ్ళు మొక్కడం, రకరకాల సంఘటనలు విచిత్రంగా సాగుతున్నాయి. ఇక సంగారెడ్డి మండలం తాళ్ళపల్లి గ్రామంలో, ఆ తాళ్ళపల్లి గ్రామం ఎస్సీ రిజర్వ్కు కేటాయించబడ్డది. ఇక విచిత్రం ఏంటంటే అక్కడ యువకుడు మరి ఎన్నేళ్ళుగా అక్కడ గ్రామ సర్పంచ్గా ఎప్పటికైనా ఎన్నుకోబడాలనుకున్నాడో ఏమో తెలియదు, కానీ ఆయన ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకొని నామినేషన్ వేయించాడు. అయితే ఆ తాళ్ళపల్లి గ్రామంలో ఏకగ్రీవం చేద్దామని అనుకున్నాడు వాస్తవంగా, కానీ ఏకగ్రీవం లేకుండా ఏమైపోయింది, ఇప్పుడు నామినేషన్ వేయాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే అక్కడ నామినేషన్ వేయడానికి ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు, నామినేషన్ వేసిండు, పెళ్లి చేసుకున్నాడు, అయిపోయింది. ఇక తర్వాత నల్గొండల ఎల్లారెడ్డిగూడెం ఏదో అనుకుంటా, ఆ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి ఆమె భర్తను కాంగ్రెస్ నాయకులు కిడ్నాప్ చేసిరంట, హైదరాబాద్ తీసుకుపోయారంట, కొట్టినరంట, ఆ మూత్రం దాయిచ్చిరంట, రకరకాల ప్రచారం జరుగుతుంది, పెద్ద ఇష్యూ అవుతుంది ఇప్పుడు అది నల్గొండల. చాలామంది నాయకులు పోయినరు, కంచల భూపాలరెడ్డి మాజీ ఎమ్మెల్యే నల్గొండ, చాలామంది పోయారు, తీన్మార్మాలన, ఇప్పుడు చాలామంది పోయి ఖండించారు. చాలా ఘోరంగా ఉంది పరిస్థితి. అయితే కొన్ని విచిత్రంగా ఉన్నాయి, కొన్ని ఏమో చాలా హాట్గా ఉన్నాయి సర్పంచ్గా సంబంధించి. చూద్దాం వార్తల్లో కూడా ఏమేమి జరిగినావో. ఇవో ఇక్కడ కాళ్ళు మొక్కుతున్నాడు, బాబు నీ కాళ్ళు మొక్కుతాని. ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులు ఓటర్లను ఆకట్టుకునేందుకు ఎన్ని పాటలైనా పడతారు, ఎన్ని ఫీట్లైనా చేస్తారు అనేందుకు నిదర్శనం ఈ చిత్రం. మెదక్ జిల్లా అల్లాదుర్గ మండలం అప్పాజిపల్లి సర్పంచ్ స్థానానికి నామినేషన్ వేసిన బీజేపీకి చెందిన భూమయ్య, బాబు నీ కాళ్ళు మొక్కుతా, నాకు ఓటేయండి అంటూ ఓటర్లను ఇలా ప్రసన్నం చేసుకుంటున్నారు. ఇంకా ఇప్పుడే ఉంటుంది, ఎప్పుడు మాట్లాడినోడు ఇప్పుడే మాట్లాడతాడు, ఇంక ఎంత శత్రువు ఆయన ఇప్పుడే మాట్లాడతాడు. ఇక గద పట్టుకుంటారు, భుజం మీద చేతి వేస్తారు, ఇక చిన్నపోరళ్ళు బాత్రూమ్ కూర్చుంటే పోయి ముడి గడుగుతారు, ఇంక చెప్పుకోవడం చాలా ఉంటాయి. ఇంక గిన్నెలు తోముతుంటే మన ఆడబిడ్డల పక్కన కూర్చొని గిన్నెలు తోముతారు, బట్టలు ఉతుకుతారు, ఇంక చెప్పుకోవడదు విచిత్రాలు ఎలక్షన్ల కోసం. నిజంగా కొండ మీద కూర్చున్న వాళ్ళు కూడా ఇప్పుడు దిగొస్తారు. అంటే ఓటు ఎంత విలువైనదో ఒకసారి అర్థం చేసుకోవాలి. ఓటు ఎంత విలువైనదో చూడు. అప్పర్ క్యాస్ట్కు చెందిన వాళ్ళు కూడా, రెడ్డిసో లేకపోతే వాళ్ళు వీళ్ళు, అసలు ఎట్లుంటారు వాళ్ళు, చాలా ఎవరెస్ట్ శిఖరం అంత ఉంటారు. ఓట్లు వచ్చినప్పుడే కిందికి దిగుతారు. ఓటు విలువ తెలిసినోడు నిజంగా గ్రేట్. నిజంగా ఓటు విలువ అంత గొప్పది. ఎన్నోడు వల్కరియనోడు కూడా ఓట్లు వస్తే ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తారు. అయితే చాలామంది ఓట్లు అమ్ముకుంటారు, బీరుకు బిర్యానీకి ఇక దానికో దీనికో అమ్ముకుంటారు, కానీ పెద్ద తప్పు, అది చాలా తప్పు. వాళ్ళు ఇచ్చినా కూడా తీసుకోవద్దు, ఎవరితోటి తీసుకోవద్దు. నిజాయితీగా ఓటేయాలి, నీకు కావాల్సిన పని చేయించుకోవాలి, రాజ్యాంగబద్ధంగా నీకు హక్కులు ఉంటాయి, నువ్వు ఓటేయాలి, 100% అడగాలి గల్లబట్టి. కానీ చాలామంది ఏమైపోయారంటే ఇప్పుడు బీరు బిర్యానీకి లేకపోతే ప్రలోభాలకు లొంగిపోవడం, ఇట్లా రకరకాల కార్యక్రమాలు జరుగుతాయి. నిజంగా ఓటు విలువ తెలిసినోడు అట్లా చేయడు. ఈ విచిత్రాలు అయితే చూసుకోండి. ఇక కాళ్ళు మొక్కుతున్నాడు ఆయన, బీజేపీకి చెందిన భూమయ్య అన్నట్టు. ఇక తర్వాత గిజ్జ చదువుదాం, ఇది చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. ఇప్పుడు సోషల్ మీడియాలల్లో చెక్కలు కొడుతుంది ఈ వార్త. ప్రెసిడెంట్ గారి భర్తనైనా అవుదామని ప్రియురాలుతో సర్పంచ్ పదవికి నామినేషన్ వేయించిన యువకుడు, ఆ వెంటనే ఆమెతో పెళ్లి. సంగారెడ్డి మండలం తాళ్ళపల్లి గ్రామంలో జరిగింది ఘటన. తమ గ్రామానికి సర్పంచ్ అవ్వాలని అనుకున్న ఓ యువకుడు ఎన్నికల్లో పోటీ చేయడానికి ఎదురు చూస్తున్నాడు. ఆ ఎన్నికలు వచ్చేసినా కూడా రిజర్వేషన్ అనుకూలించక పోటీ చేసే అవకాశం కోల్పోయినట. కానీ నిరుత్సాహపడని ఆ యువకుడు ప్రెసిడెంట్ని కాకపోతేనేం ప్రెసిడెంట్ గారి భర్తనైనా అవుదామనే ఆలోచనతో తన ప్రేయస్తో నామినేషన్ వేయించినట. ఆపై క్షణం కూడా ఆగకుండా ఆ యువతిని పెళ్లి చేసుకున్నాడు. సంగారెడ్డి మండలం తాళ్ళపల్లికి చెందిన చంద్రశేఖర్ గౌడ్ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయాలని భావించినా ఆ గ్రామ పంచాయతీ ఎస్సీ మహిళకు రిజర్వ్ అయింది. దీంతో చంద్రశేఖర్ తన ప్రియురాలు ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన శ్రీజతో నామినేషన్ వేయించినట. అనంతరం శ్రీజను పెళ్లి చేసుకున్న చంద్రశేఖర్ గౌడ్ తమకు రక్షణ కల్పించాలంటూ సంగారెడ్డి రూరల్ పోలీసును ఆశ్రయించినట. మరోపక్క
తమ కుమార్తె కనిపించడం లేదంటూ శ్రీజ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంగారెడ్డి పోలీస్ స్టేషన్కి వెళ్ళిన సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ చంద్రశేఖర్ గౌడ్ శ్రీజలకు మద్దతుగా నిలిచినట్ట. కాగా అప్పటిదాకా ఏకగ్రీవం అనుకున్న తాళ్ళపల్లి గ్రామ సర్పంచ్ స్థానానికి శ్రీజ నామినేషన్తో అనివార్యమైందట. అంటే వాస్తవంగా కూడా ఆ తాళ్ళపల్లి గ్రామంలో ఏకగ్రీవం చేద్దాం అనుకున్నారంట. ఆయన ఉన్నాడు కదా ఇప్పుడు జగ్గారెడ్డి మనిషి, ఆయన అభ్యర్థి అంటే ఆయన ప్రతిపాదించిన అభ్యర్థి ఏకగ్రీవం చేద్దామనే ప్రయత్నాలు ఉన్నారు. చింత ప్రభాకర్ ఇప్పుడు సంగారెడ్డి ఎమ్మెల్యే బీఆర్ఎస్ అనుకుంటా ఆయన, ఈయన కూడా బీఆర్ఎస్ఏ ఉంటే ఉండొచ్చు నా అంచనా. ఈ వార్త చదివితే తెలుస్తుంది అట్లా అంటున్నా. ఈ చంద్రశేఖర్ గౌడ్ ఆ ఊరికి సర్పంచ్ అయిదామని చాలా ఏళ్ళుగా ఎదురు చూస్తున్నాడట. కానీ ఎస్సీ మహిళకు రిజర్వ్ అయిందట. ఏంటంటే ఆయన ఎస్సీ అమ్మాయిని ప్రేమించినట. ఏదన్నా కానీ ప్రేమించుకున్నారు కాబట్టి ఏదన్నా కానీ అని పోయి నామినేషన్ వేయించినట్ట అమ్మాయితోటి, ఎమ్మడే పోయి పెళ్లి చేసుకున్నాడట. తర్వాత పోలీస్ స్టేషన్ పోవడం, ఈ అమ్మాయి తల్లిదండ్రులు ఏమో మిస్సింగ్ కేసు పెట్టారట. వీళ్ళు పోయి పోలీస్ స్టేషన్ ఉంటుంది కదా సంగారెడ్డిలో, ఆడ పోయి పోలీసుల ముందులా మేము ఇట్లా పెళ్లి చేసుకున్నాం అది ఇది అని చెప్పి ఇక వాళ్ళు కూడా పోలీసులు కూడా ఏం చేయలేదు. ఇంకా విచారణ పేరుతోటి కొంత లేట్ చేసే ప్రయత్నం చేసినట్ట నామినేషన్ వేయకుండా. ఇక చింతా ప్రభాకర్ ఎమ్మెల్యే ఉన్నాడు కదా, అని ఎంట్రీ అయ్యి మొత్తం సాఫీగా వేసి మొత్తం మేజర్సే, ఏం లేదు పంచాయతీ ఏముంది, ఇంకా ఏముంది మేజర్సే కదా వాళ్ళ దగ్గర, పంచాయతీ ఏంది, మిస్సింగ్ లేదు గిస్సింగ్ లేదు. అమ్మాయి చెప్తుంది కానీ రాతపూర్వకంగా రాపిచ్చి పోలీస్ స్టేషన్లో కథం పోయి నామినేషన్ వేసానట. ఏకగ్రీవం కావాల్సిన తాళ్ళపల్లి గ్రామం ఒక రకంగా ఈమె నామినేషన్ వేయడంతో కథం ఇప్పుడు పోటీగా మారిపోయింది. అంటే ఓ రకంగా ఏమైందంటే పరిస్థితి, ఆ యువకుడు ఎక్కడ తగ్గలేదు. కొందరికి ఉంటుంది మనం అనుకుంటాం, కానీ గ్రామాలల్లో కొందరు యువకులు కొందరు ఉంటారు, ఎప్పటికైనా సర్పంచ్ కావాలి, నేను ఏదో ఊరికి ఏదో చేయాలనే కోరిక కూడా ఉంటుంది చాలామంది యువతకు. అట్లనే కనిపిస్తున్నాడు యువకుడు కూడా. శుద్ధం ఏం జరుగుతుందో కానీ మొత్తం మీద అయితే సర్పంచ్ ఎలక్షన్లు వీళ్ళిద్దరిని కలిపేసినాయి. సర్పంచ్ ఎలక్షన్లు వీళ్ళిద్దరిని కలిపేసినాయి. మరి సర్పంచ్ ఎలక్షన్ రాకపోతే మరి నిజంగా చేసుకుంటుండ్రా లేగదా అనేది తెలియదు. మరి ఇదో విచిత్రం. సరే, ఇంకోటి, చంపుతామని బెదిరించారు సర్పంచ్ అభ్యర్థి భర్త ఫిర్యాదు అంట. నల్గొండ జిల్లా ఎల్లమ్మగూడెం గ్రామానికి చెందిన కాంగ్రెస్ నేతలు తనను కిడ్నాప్ చేసి వేధించారని ఆ గ్రామ సర్పంచ్ అభ్యర్థి భర్త యాదగిరి పోలీసులకు ఆదివారం ఫిర్యాదు చేసిండు. ఎల్లమ్మగూడెం సర్పంచ్ స్థానానికి యాదగిరి భార్య నాగలక్ష్మి శనివారం నామినేషన్ వేసిందంట. నామినేషన్ వేసేందుకు వెళ్ళడానికి కారు తీసుకొస్తానని ఇంటి నుంచి వెళ్ళిన యాదగిరి తిరిగి రాకపోగా నాగలక్ష్మి ఒంటరిగా వెళ్ళి తన నామినేషన్ దాఖలు చేసిందంట. అనంతరం మాజీ ఎమ్మెల్యే కంచాల భూపాల్ రెడ్డి సూచన మేరకు నల్గొండ ఎస్పీకి ఫిర్యాదు చేయించారు. ఆ తర్వాత అరగంట వ్యవధిలోనే కొందరు వ్యక్తులు యాదగిరిని తిప్పర్తి పోలీస్ స్టేషన్ దగ్గర వదిలి వెళ్ళినారట. అయితే గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు బలవంతంగా తనని కారులో ఎక్కించుకొని తీసుకెళ్లారని యాదగిరి పోలీసులకు తెలిపాడు. మధ్యలో మరో కారు మార్చి హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో తిప్పారని, తన భార్య దాఖలు చేసిన నామినేషన్ను ఉపసంహరించుకోవాలని దాడి చేశారని, మూత్రం తాపించి చంపుతామని బెదిరించారని వివరించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేశారు. నిజంగా ఈ వార్త నిజమే అయితే, ఈ వార్తలో నిజమే ఉంటే మాట్లాడుతున్నాను నేను, ఆ వార్తలో మూత్రం తాగడం, కిడ్నాప్ చేసి హైదరాబాద్ తిప్పడం, ఇవన్నీ ఏదైతే ఉందో ఆ వార్త, నిన్న కూడా వచ్చింది వార్త, ఇది సోషల్ మీడియాలో వైరల్ అయింది, మీడియా ఛానల్స్లో. అలా నిజంగా మూత్రమే దాపి కాంగ్రెస్ నాయకులు కిడ్నాప్ చేస్తే నిజంగానే జరిగింటే అంటున్నా, నిజంగా సిగ్గు శరం ఉండాలి కిడ్నాప్ చేసిన వాళ్ళకి. ఎందుకా మీకు అంత బాధ? ఎందుకు అంటున్నా పోటీ చేయొద్దా? ఏకగ్రీవం ఎందుకా? ప్రజాస్వామ్యం అంటే ఏంది? ఓట్లు వేయాలి. అసలు ఏకగ్రీవాలు ఏందండి నాకు అర్థం కాదు. ప్రలోభ పెట్టడం కాదా? ఇప్పుడు ఓటర్లను ఎవరైతే ప్రలోభ పెడతారో, నీ ఓటుకి ఇంత ఇస్తా నాకు ఓటే అని, ఇది కూడా అదే కదా, దానికే వస్తుంది కదా. ఏకగ్రీవం చేయండి అంటే ఏంది? ప్రలోభ పెట్టడమే కదా. నిజంగా స్టేట్ ఎలక్షన్ కమిషన్ కూడా చర్యలు తీసుకోవాలి, ఏకగ్రీవాలు బంద్ చేయాలి. బలవంతపు ఏకగ్రీవాలు కూడా జరుగుతున్నాయి. ఆమె సర్పంచ్ స్థానానికి పోటీ చేస్తుంటే భర్తను కిడ్నాప్ చేసిరంట. ఏంది నల్గొండలో ఏం నడుస్తుంది? కోమటిరెడ్డి వెంకటరెడ్డి పెత్తనం ఏందో అర్థమవుతలేదు. ఆయన అనుచరుడేనట ఆయన. కంచాల భూపాల్ రెడ్డి వాళ్ళు అందరు తీర్మానం వల్ల వాళ్ళతో పోయి మొత్తం ఖండించారు. ఏందో అర్థమైతే లేదు. మరి నల్గొండ వాళ్ళ జాగిరి అనుకున్నారా, లేకపోతే ఎవరు పోటీ చేయొద్దు అనుకున్నారా? మూత్రం తాగిస్తారా అని నాకు అర్థం కాదు. ఎందుకు నీళ్లు దొరకకున్నా మీరేమైనా చేయాలనుకుంటే మూత్రం తాగిచ్చి ఇంకేమైనా తినిపించలేదు. కొంచెమన్నా ఉండాలి. ఈ పెత్తనాలే బంద్ చేసుకోవాలి. ఈ పెత్తనాలు, ఈ నియంతృత్వ పోకడాలు మంచివి కావు.
ఈ ప్రజాస్వామ్యం అండి. ప్రజలు ఓట్లేసి ఎవరికి కావాలంటే వాళ్ళు ఎన్నుకుంటారు. మీ పెత్తనం ఏంది అంటున్నా. మీరు చెప్పాల్సిందేంది, మీరు చేయాల్సిందేంది. ఇంకా సంపన్నున్నారు. ఇంకా సంపన్నున్నారు. ఎట్లా అధికారంలో ఉన్నారు కదా మీరు. ఏదో ఒకటి చేసి కేసును పక్కదారి పట్టియచ్చు. సంపన్నున్నారు. ఓకే, కొంచెమైనా బుద్ధి ఉండాలి. పల్లెపోరు నామినేషన్ల జోరు. తొలి విడతలో 4,236 సర్పంచ్ స్థానాలకు 25,654 నామినేషన్లు అంట. 37,440 వార్డు మెంబర్ స్థానాలకు 82,276 నామినేషన్లు. సర్పంచ్కు సగటున 6 అంట. వార్డు సభ్యునికి సగటున 2 పోటీ అంట. నామినేషన్ ఉపసంహరణకు 3వ తేదీ వరకు తుది గడువు ఉందంట. ఒకసారికి చదువుదాం. తెలంగాణ పల్లెపూరులో నామినేషన్ల జోరు కనబడుతుంది. తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి సర్పంచ్ వార్డు మెంబర్ స్థానాలకు పెద్ద సంఖ్యలో నామినేషన్లు వచ్చాయి. ఒక్కో సర్పంచ్ స్థానానికి సగటున 6 అభ్యర్థులు ఎన్నికల్లో తలపడుతున్నారు. వార్డు సభ్యులను స్థానాలను చూస్తే ఒక్కో స్థానానికి సగటున 2.2 మంది పోటీలో ఉన్నారు. తొలి విడత ఎన్నికలు జరిగే 189 మండలాల్లోని 4,236 సర్పంచ్ స్థానాలకు సంబంధించిన నామినేషన్ల ప్రక్రియ శనివారంతో ముగిసింది. 3 రోజుల పాటు సాగిన ఈ ప్రక్రియలో ఆయా స్థానాలకు 25,654 మంది నామినేషన్లు సమర్పించారు. తొలి 2 రోజుల్లో 8,198 మంది నామినేషన్లు వేయగా చివరి రోజు దూసుకొచ్చేసారు. 17,940 మంది నామినేషన్ దాఖలు చేసిరట. అలాగే తొలి విడతకు సంబంధించి 37,440 వార్డు సభ్యుల స్థానాలకు తొలి 2 రోజుల్లో 11,680, చివరి రోజు 70,000. వాయబ్బా, మన ఎట్లుందంటే మన ఇంకేందో చెప్పనీకి వస్తలేదు కానీ ఎట్లా పెరిగిందంటే ఒకటేసారి పెరిగింది. మన బీపీ పెరుగుతుంది చూడు, ఒకసారి తక్కువ పెరుగుతుంది, అట్లా పెరిగింది. చివరి రోజు 70,596, మొత్తం 82,276 నామినేషన్లు దాఖలయ్యాయి. ఈ నామినేషన్లకు సంబంధించి అన్ని చోట్ల నేడు రేపు అభ్యంతరాల స్వీకరణ పరిష్కారం ఉంటుంది. 3వ తేదీ నామినేషన్ల ఉపసంహరణ గడువు. ఈ ప్రక్రియ పూర్తయ్యాక అదే రోజు ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థుల వివరాలను ఎన్నికల అధికారులు ప్రకటిస్తారు. అంటే డిసెంబర్ 3. ఇంకా 2వ విడత నామినేషన్ల స్వీకరణ కూడా ప్రారంభమైంది. ఎప్పుడు? నిన్న నుంచి ఆదివారం. అంటే మొత్తం మీద అయితే సర్పంచ్ స్థానాలకు వార్డు స్థానాలకు ఒక రేంజ్లో పోటీ చేస్తున్నారు. ఎంతమంది తిరస్కరించబడతాయి ఏం కథనో తెలియదు కానీ పోటీదారులు అయితే తీవ్రంగా ఉంది. సర్పంచ్ స్థానాల కోసం వార్డు స్థానాల కోసం అయితే ఇంకా 1,00,000కు దగ్గర పోయింది తొలి విడతలో. అవి ఉంటారు మనం అనుకుంటాం కానీ రకరకాలుగా వేస్తారు. మళ్ళీ ఇదో తమాషా, నామినేషన్లు కూడా బెదిరియనికి వేస్తారు, ఇక డబ్బుల కోసం వేస్తారు, నేను కూడా నాకేం తక్కువ అని, ఇట్లా రకరకాలు కూడా ఉంటాయి. ఒకటే కోణం ఏం లేదండి. వీళ్ళంతా నామినేషన్ వేసిన వాళ్ళంతా నేను సర్పంచ్ కావాలి, నేను ఊరుకు ఏదో చేయాలనేటోళ్ళే కూడా ఏం కాదు. బ్లాక్మెయిల్ చేసేటోళ్ళు ఉంటారు, పైసల కోసం బెదిరియనికే, సతాయించనికే, ఓట్లు చీల్చనికే, ఇట్లా కూడా ఉంటాయి. ఈ కార్యక్రమాలు కూడా ఉంటాయి. ఈ లలిత కళలు కూడా బయట పడతాయి అన్నీ. ఇంక గ్రామాలలో గట్లే ఉంటాయి. నేను అందుకే అంటా, ఇప్పుడు ఒక ఎమ్మెల్యేనన్నా గెలవచ్చు కానీ సర్పంచ్ గెలవడం అంత ఈజీ కాదు. తల ప్రాణం తోకకు వస్తుంది. ఎమ్మెల్యేదే ఉంటుందండి. ఊరికి ఇట్లా సర్పంచ్గా ఏంది మన ప్రచారం చేసుకుంటూ పోతుంటే వేస్తుంటారు. అదంతా రాష్ట్ర ప్రభావం ఉంటుంది కాబట్టి ఎమ్మెల్యేలకు గెలవడం చాలా ఈజీ. కానీ గ్రామాలలో అట్లుండదు. స్థానిక నాయకుడు కథ కార్ఖానాలు మంచి చెడు, డబ్బు ఎవరి దగ్గర ఉంది, రేపటి నాడు ఎవరు సాయం చేస్తాడు మనకు, ఇవన్నీ చూస్తారు. మామూలుగా ఉండదు. అందుకే అంటున్నా, ఎమ్మెల్యే ఈజీ కావడం, సర్పంచ్ అంత ఈజీ కాదు. అన్ని కోణాలు ఆలోచిస్తారు ప్రజలు. ఎట్లుంటారంటే గ్రామ సర్పంచ్ని ఒక కుటుంబ పెద్దలాగా చూస్తారు. ఈ ఆపదైనా మంచి అయినా చెడైనా, ఇక కష్టమో నష్టమో ఇంత సాయం చేసేటోడు కావాలి, ఆయన చెప్తే పోలీసులు వినేటోళ్ళు కావాలి, లేకపోతే ఆయన చెప్తే ఊర్లో పలానా అందరు వినేటట్లు ఉంటేనే అట్లా అన్నీ చూసి చేస్తారు. చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి దానికి. సర్పంచ్ కానీ తమాషా కాదు. ఇక ఇట్లా నామినేషన్లకు సంబంధించి చాలా ఉన్నాయి. 3 తారీఖు తెలుస్తుంది ఎంతమంది తొలి విడతలో నిలబడుతుర్రు. వార్డు స్థానాలకు కానీ లేకపోతే సర్పంచ్ స్థానాలకు కానీ తెలిసిపోతుంది. 2వ విడత కూడా స్టార్ట్ అయింది. చూద్దాం ఏం జరుగుతుందో. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.